అందరికీ వందనాలు. ఆది కాండము, నిర్మకాండము, లేవి కాండము, సంఖ్య కాండము, నిత్యప్రదర్శ కాండము, యెహోషువ, రాయలపల్లి, రూతు, సామెలు, 2 సామెలు, మొర్రాలు, 2 రాళ్ళు, మొదటి వృత్తాంతములు, 2 వృత్తాంతములు, ఇజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమంతము, యెషయా, ఇర్మీయా, ప్రవక్తలు, యెహెజ్కేలు, దానియేలు, హోషేయ, ఆమోసు, ఆమోసు, ఓబద్యా, యోనా, మీకా, నహము, హబక్కూకు, జెఫన్యా, హగ్గై, జెకర్యా, మల్కీ, సోత, మార్సోత, రాకోసోత, యోహాన్సోత, అపోస్తలుకార్యములు, రోమీయులకు, మొదటి రహమతుకు, 2 రహమతుకు, గల్తీయులకు, ఎఫెసీయులు, ఫిలిప్పీయులకు, మొదటి దినసులకు, 2 తిమోతి, 2 తిమోతి, తీతుకు, ఫిలెమోనుకు, హెబ్రీయులకు, యాకోబు, మొదటి పేతురు, 2 పేతురు, మొదటి యోహాను, 2 యోహాను, 3 యోహాను, యోధా, ప్రకటన. అందరికీ వందనాలు. కొత్త నిబంధన, పాత నిబంధన 66 పుస్తకాలు చెప్పుకున్నాం. ఆది కాండము, నిర్మకాండము, లేవి కాండము, సంఖ్య కాండము, నిత్యప్రదర్శ కాండము, యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, మొదటి సమూయేలు, 2 సమూయేలు, మొదటి రాజులు, 2 రాజులు, మొదటి యోహాను, 2 యోహాను, మొదటి దినవృత్తాంతములు, 2 దినవృత్తాంతములు, ఇజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతము, యెషయా, ఇర్మీయా, విలాపవాక్యములు, యెహెజ్కేలు, దానియేలు, హోషేయ, ఆవేలు, ఆమోసు, ఓబద్యా, యోనా, మీకా, నహము, హబక్కూకు, జెఫన్యా, హగ్గై, జెకర్యా, మల్కీ, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, అపోస్తలుల కార్యములు, రోమీయులకు, 1 కొరింథీయులు, 2 కొరింథీయులు, ఎఫెసీయులకు, ఫిలిప్పీయులకు, కొలస్సీయులకు, గల్తీయులకు, మొదటి దెస్సలోనిక, 2 దెస్సలోనిక, తీతుకు, మొదటి తిమోతి, 2 తిమోతి, మొదటి తిమోతి, 2 తిమోతి, హెబ్రీయులకు, ఫిలిప్పీయులకు, కొలస్సీయులకు, మొదటి పేతురు, 2 పేతురు, మొదటి పేతురు, 2 పేతురు, మొదటి యోహాను, 2 యోహాను, 3 యోహాను, యోధా, ప్రకటన. ఫస్ట్కి తీసుకొచ్చేసిందా నీకు? హల్లెలూయా, హల్లెలూయా. మరి చిన్న బిడ్డలు ఇద్దరు బైబిల్లోని 66 పుస్తకాలు చెప్పి దేవుని నామాన్ని మహిమపరిచారు. దీన్ని బట్టి దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. వరకు జరిగిన కార్యక్రమం అంతట్లో దేవుడు ఎంత కనుకొరకు చూపించాడు. మరి మనం అతి ప్రాముఖ్యమైన సమయం వాక్యంలోనికి వెళ్ళుచుండగా ప్రార్థన ద్వారా మనము వాక్యాన్ని ధ్యానించుకున్నాము. స్తోత్రం, 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల ప్రభా, మహోన్నతుడ, మహాగణడానికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆశ్చర్యకరడానికి స్తోత్రముల రాజా, పరిశుద్ధాత్మ దేవానికి వందనములు, స్తోత్రములు చెల్లించుకున్నాం ప్రభా. ఇదిగో నా ప్రభ, మరియు 2వ ఆదివారం విశ్రాంతి దినముందు నా ప్రభానైనా అయా మమ్మల్ని సన్నిధిలో నిలబెట్టిన ప్రభానైనా నీ కొరకు మమ్మల్ని వాడుకుంటున్న విధానం బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు యేసయ్యా. ఇదిగో నా ప్రభానైనా కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని నా ప్రభ, నీ మాటలు మేము ధ్యానిస్తుండగా నా ప్రభానైనా అయా నీ పరలోక స్వరమును మాకు విడిపించండి నా ప్రభానైనా. అయా తండ్రి నాయన ప్రభానైనా బిడ్డలకి ఏది అవసరమో నా ప్రభానైనా అది నువ్వు దయచేయండి నా ప్రభానైనా. వారికి కావాల్సిన ఆత్మీయాహారాన్ని మీరు దయచేయండి నా ప్రభా. అయా తండ్రి నీకే వందనాలు, స్తోత్రాలు నా ప్రభానైనా. నిలబడ్డారన్న ప్రభ, నీ సిలువ షడ్డు మరుగుపరుచుకొని నీ ఏడింతల ఆత్మచేత నింపిన ప్రభానైనా తండ్రి నీ నోటి బొరగా వాడుకొని నా ప్రభానైనా. అయా బలమైన వాక్కుని బిడ్డల కొరకును విడుదల దయచేయండి నా ప్రభ. వారు ఏ పరిస్థితుల్లో ఉన్నారో నా ప్రభ, ఏ వేదన బాధన శోధనలో ఉన్నారో నా ప్రభ, నువ్వు ఎరిగిన దేవుడు కాబట్టి నా ప్రభ. అయా వారికి కావాల్సిన ఓదార్పును దయచేసిన ప్రభ. ఇదిగో నా ప్రభానైనా మందిరంలోకి వచ్చినప్పుడు నా ప్రభ ఖాళీ హృదయంతో వచ్చారేమో కన్నా ప్రభ, మరలా వెళ్ళుచునగా నా ప్రభ నేను నింపుకొని సంతోషంతో వారు తిరిగి వెళ్ళడానికి నీ కృపను దయచేయండి యేసయ్యా. పరిశుద్ధాత్మ దేవాన్ని సహాయం చేయండి నా ప్రభ. వాతావరణాన్ని ఆధీనంలో ఉంచిన ప్రభ, ఈ ప్రాంతం చుట్టూ నీ దేవతల అగ్ని కావాలి దయచేయండి నా ప్రభ. ఎక్కడ ఏ డిస్టర్బెన్స్ కలగకుండా నా ప్రభ నీకు మహిమకరంగా ఆరాధన జరిగించండి నా ప్రభ. అయినా ఆది నుంచి అంతవరకు కూడా ప్రభ నీవే అధ్యక్షత వహించి నీ ప్రభ నీ బలమైన వాక్కును మా కొరకు విడుదల దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. బాగున్నారు అందరూ? సంతోషంగా ఉన్న వాళ్ళందరూ చేతులైతే దేవుని స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. మరి పోయిన వారం ఏ వాక్యం చెప్పుకున్నాం మనం? దేవుని వెతకాలి, దేవుని వెతకాలి.
దేవుని మొరపెట్టాలి. దేవునికి మొరపెట్టాలి. ఇంకోటి దేవుని దగ్గరికి వెళ్ళాలి. హల్లెలూయా. ఎందుకు ఈ 3 పనులు చేయాలంటే, ఎందుకు చేయాలి 3 పనులు? ఎందుకు దేవుని వెతకాలి, ఎందుకు దేవుడి దగ్గరికి వెళ్ళాలి, ఎందుకు మరి దేవునికి మొరపెట్టాలి? ఎందుకంటే దేవుని తలంపులు మన పట్ల నెరవేరాలి. దేవుని తలంపులు మన పట్ల నెరవేరాలంటే, దేవుని ఆలోచనలు మన పట్ల నెరవేరాలంటే ఖచ్చితంగా మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి, ఆయన్ని వెతకాలి, ఆయనకి మొరపెట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, మరి మనుషుడు ఈ భూమి మీద జీవించినంత కాలము కూడా ఎలా జీవిస్తాడంటే, ఇదే శాశ్వతము, ఈ భూలోకమే నాకు శాశ్వతము, నేను ఇక్కడే ఉంటాను, నేను ఇక్కడే తింటాను, నేను ఇక్కడే జీవిస్తాను, ఇదే నా లోకం అనే భ్రమలో జీవిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ దేవుడు అంటున్నాడు, ఆయన తల్లి గర్భంలో రూపింపమనుపే మన దినములన్నీ ఆయన గ్రంథంలో లిఖితములు ఆయనంట. ఆయన నేలమన్ను తీసి నరుని సృజించి జీవాత్మను ఊది మనుషునిగా మానవునిగా ఆయన నిర్మించాడు అంటున్నాడు దేవుడు. మానవుడు మట్టి గనక మరలా తిరిగి మన్నైపోవును. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి మనిషి దేవుడు సృష్టించిన తర్వాత ఆయన సృష్టిలో మనకి ప్రతి మనిషికి కూడా మరణం అనేది ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. మరణం అనేది ఉంటుంది. మనకి ఇది శాశ్వతమైనది కాదు, ఇది మనకి ఈ లోకం శాశ్వతమైనది కాదు. కేవలం కొంతకాలం మాత్రం ఈ లోకంలో మనము యాత్రికులుగా మనము జీవిస్తున్నాము. హల్లెలూయా. మన యాత్ర ముయ్యగానే మనం తిరిగి ఎక్కడికి వెళ్తామంటే దేవుని దగ్గరికి మరలా తిరిగి వెళ్ళిపోతాము. ఎక్కడికి వెళ్తాం? మరలా తిరిగి దేవుని దగ్గరికి మరలా తిరిగి వెళ్ళిపోతాము. మరి దేవుని దగ్గరికి మనం తిరిగి వెళ్ళేటప్పటికీ ఆ సమయంలో, ఈ గ్యాప్ లో మన జీవితం ఎలా ఉంది? మనం దేవునికి ఇష్టకరంగా జీవిస్తున్నామా, లేదా అపవాదికి ఇష్టకరంగా జీవిస్తున్నామా? దేవునికి దగ్గరగా జీవిస్తున్నామా, లేదంటే లోకానికి దగ్గరగా జీవిస్తున్నామా అని మనము ఒకసారి పరిశీలన చేసుకోవాలి. మరి ఎందుకు దేవునికి దగ్గరగా జీవించాలి, లోకానికి వేరే ఉండాలి? ఎందుకంటే లోకంతో స్నేహం నాతో వైరమని దేవుడు మాట్లాడుతున్నాడు. మరి దేవునికి ఎందుకు మనం దగ్గరగా ఉండాలి, దేవునికి ఎందుకు ఇష్టమైన వారిగా జీవించాలి, ఎందుకు మనము ఈ లోకంలో పరిశుద్ధంగా మనం జీవించాలంటే, మనము మరణించిన తర్వాత దేవుడు మనము పాపం చేస్తే నరకానికి వెళతాము, అదే దేవునికి ఇష్టంగా జీవిస్తే పరలోకానికి వెళ్తాము. హల్లెలూయా. నిత్యరాజ్యానికి వెళ్ళాలన్నా, నిత్యరాజ్యానికి వారసులు కావాలన్నా, మనం మరణానంతరము మళ్ళీ పరలోక రాజ్యానికి చేరుకోవాలన్నా ఈ లోకంలో ఉన్నంత కాలం, అంటే ఈ యాత్ర చేస్తున్నంత కాలము మనం ఎలా ఉండాలంటే నీతిగా నిజాయితీగా జీవించాలి. హల్లెలూయా. ఈ లోకాశల్ని విడిచిపెట్టి లోకానికి వేరయ్యి దేవుని కొరకు మనము జీవించాలి. ఎందుకంటే మనం మరణించిన తర్వాత మరలా తిరిగి దేవుని దగ్గరికి మనం వెళ్ళాలి. మనం ఆ దేవుని దగ్గరికి వెళ్ళాలంటే దేవునితో సహవాసం చేయాలి, ఆయన కొరకు మనం జీవించాలి. కానీ ఈ లోకంలో పుట్టిన మానవులు ఎలా జీవిస్తున్నారంటే, ఈ లోకమే శాశ్వతమైనది, ఈ లోకంలో ఉన్న ధనమే శాశ్వతమైనది, ఈ లోకంలో ఉన్న అందచందాలే శాశ్వతమైనవి, ఈ లోకం నాకు శాశ్వతము, నేను ఇక్కడే సంతోషంగా ఉన్నాను అని ఈ లోకంలో ఉన్న దాని కోసం ఆరాట పడుతున్నాడు మానవుడు. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, ఈ మానవ జీవితం అంట, ఈ లోక యాత్రలో మనం చేసే యాత్రలో నువ్వు 40 సంవత్సరాలు జీవించినా, 70 సంవత్సరాలు జీవించినా, ఒకవేళ 100 సంవత్సరాలు జీవించినా కానీ నువ్వు మరలా దేవుని దగ్గరికి వెళ్ళక తప్పదు. హల్లెలూయా. మరి ఈ యాత్రలో దేవుని దగ్గరికి వెళ్ళాలన్నా మనం పరిశుద్ధంగా జీవించాలి. కానీ మానవుడు ఏం చేస్తున్నాడు? ఈ యాత్రనే శాశ్వతం అనుకుంటున్నాడు, ఈ లోకమే శాశ్వతం అనుకుంటున్నాడు. కానీ దేవుడు చెప్తున్నాడు, నువ్వు జీవించే ఈ కొద్ది కాలము, అంటే నీ జీవితము, దేవుడు నీకు ఇచ్చిన జీవితం అంట నీటి బుడగ వంటిదంట. హల్లెలూయా. ఎటువంటి నీ జీవితము? నీటి బుడగ వంటిది. చూడండి, నీటిలో మనం వాటర్ ఇలా వంపినప్పుడు ఆ బుడగ వస్తుంది కదా, ఆ బుడగ ఎంతసేపు ఉంటది? కాసేపు, ఒక క్షణం మాత్రమే ఉంటది.
ఒక నిమిషం కూడా ఉండదు ఆ బుడగ. మనం నీళ్ళు ఇలా పోసినప్పుడు ఆ వచ్చిన నీటిలో బుడగలో ఒక క్షణం ఇలా ఉండి తర్వాత మరలా ఆ నీటి బుడగ పగిలిపోతుంది. హల్లెలూయా. ఈ లోకంలో మానవ జీవితం కూడా అటువంటిదేనంట, నీటి బుడగ వంటదంట. హల్లెలూయా. ఇంకా చెప్తున్నాడు గడ్డి పువ్వుదంట. హల్లెలూయా. గడ్డి పువ్వు, గడ్డి పువ్వులు తెలుసా మీకు? గడ్డి పువ్వులు ఉంటాయి కదా, అక్కడ చెట్లకి ఆ గడ్డి మొలుస్తుంది కదా, గడ్డికి పువ్వులు వస్తాయి. మానవ జీవితం అంట గడ్డి పువ్వు అంట. ఆ గడ్డి పువ్వు వచ్చినప్పుడు ఆ మొగ్గగా ఉండే పువ్వు ఇచ్చుకున్నప్పుడు చాలా అందంగా కనిపించింది అని, ఆ ఇచ్చుకున్న రోజు మాత్రం అది అందంగా కనిపించింది. రెండవ రోజుకి అది కనిపించిద్దా? అది వాడిపోద్ది, లేకపోతే తెగిపోద్ది, లేకపోతే గాలికి ఎగిరిపోతుంది, రాలిపోతుంది, ఏదైనా జరుగుతుంది. మానవ జీవితం కూడా అంతేనంట. నువ్వు తల్లి గర్భంలో నుంచి భూలోకానికి వచ్చినప్పుడు ఆ గడ్డి పువ్వులాగా అందంగా ఉంటావంట. నీ జీవితం అందంగా ఉంటుంది అనుకుంటా. గడ్డి పువ్వు అనుకుంటుందంట, ఆహా నేను అంత అందంగా ఉన్నాను, నా నుంచి ఎంత సువాసన వస్తుంది, నన్ను అందరూ చూస్తున్నారు, నేను ఎంత సౌందర్యంగా ఉన్నాను అన్న పువ్వు అనుకుంటుందంట. కానీ రెండవ రోజుకి ఆ పువ్వు ఏమైందంటే వాడిపోవడము, రాలిపోవడము, గాలికి ఎగిరిపోవడం జరుగుతుందంట. హల్లెలూయా. మానవ జీవితం కూడా ఈ లోకంలో చాలా మానవుడు అనుకుంటాడంట, నేను చాలా సంతోషంగా ఉన్నాను, నేను చాలా అందంగా ఉన్నాను, నాకు చాలా ధనం ఉన్నది, నాకు చాలా పలుకుబడి ఉన్నది, నాకు ఈ లోకంలో నేను చేయగలిగింది ఏదైనా ఉందని మానవుడు అనుకుంటాడంట. కానీ మానవ జీవితం అంట గడ్డి పువ్వు లాంటిదంట. నువ్వు అనుకున్నంతలోనే అది నీ నుండి దూరం అయిపోయిందంట. నాకేంటిలే అని నువ్వు అనుకొని పడుకున్నంతలోనే నీ ప్రాణము గాలిలో కలిసిపోతుందంట. హల్లెలూయా. మరి దేవుడు చెప్తున్నాడు గడ్డి పువ్వు లాంటి మానవ జీవితము. హల్లెలూయా. మరి చూడండి, ఈ రోజుల్లో మరి అనేక వరదలు, తుఫానులు, అనేక సమస్తము పోగొట్టుకొని కొంతమంది ప్రాణాలు పోగొట్టుకొని ఉన్నారు. ఎవరైనా ఊహించారా మరి ఆ వరదలు వస్తాయని? ఎవరైనా ఊహించారా మరి తుఫాన్లు వస్తాయని? ఎవరైనా ఊహించారా కరోనా వస్తుందని? ఎవరు ఊహించలేదు. ఈ భూలోకం నాకు శాశ్వతం అనుకున్నారు, ఈ జీవితం నాకు శాశ్వతం అనుకున్నారు. కానీ అనుకోని సంఘటనలో గడ్డి పువ్వు ఎలాగైతే వాడిపోద్దో నీ జీవితం కూడా అలాగే వాడిపోతుందంట. మరి దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే గడ్డి పువ్వు లాంటి జీవితం. మన జీవితం ఎలాంటిది చెప్పండి? ఎలాంటిది మన జీవితము? గడ్డి పువ్వు లాంటి జీవితం అంట. మరి ఈ భూమి మీద గడ్డి పువ్వులు, ఈ భూమి మీద గడ్డి పువ్వులు ఎలాగైతే ఉంటాయో మానవ జీవితం కూడా గడ్డి పువ్వునే పోలి ఉంటుందంట. ఆ గడ్డి పువ్వుకి మనకి కొన్ని పోలికలు ఉన్నాయంట. హల్లెలూయా. హల్లెలూయా. అసలు మొట్టమొదటగా గడ్డి పువ్వు పూసిన తర్వాత అది ఏమైపోతుంది? ఒక పువ్వు పూస్తుంది కదా, ఆ పూసిన తర్వాత ఆ పువ్వు ఏమైపోతుంది చూద్దాం ఒకసారి. మొట్టమొదటిగా పువ్వు అంట వాడిపోతుందంట. ఏమైతుంది? చెప్పండి, ఏమైతుంది? వాడిపోతుంది. యోబు గ్రంథము 14వ అధ్యాయము 2వ వచనము. యోబు గ్రంథము 14వ అధ్యాయము 2వ వచనము. పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును, నీడ కనబడకపోవునట్లు వాడు నిలువక పారిపోను. హల్లెలూయా. ఇక్కడ వాడిపోవును అన్నదానికి పుట్నోట్లో చూస్తే కోయబడును. హల్లెలూయా. పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును. పువ్వు అంటే వికసిస్తుంది కదా, వికసించిన తర్వాత ఏం చేస్తారు? ఆ పువ్వుని చూసి కోసివేస్తారు. కోస్తాం కదా పువ్వుల్ని. అదే విధంగా నీడ కనబడకపోనట్లు వాడు నిలువక పారిపోను. మనిషి జీవితం కూడా అలాగే ఉంటుందంట. ఒక పువ్వులాగా వికసిస్తాడంట. ఆ పువ్వు అంట వికసించినప్పుడు ఎంతో గర్వపడదంట. ఆహా నేను ఎంత అందంగా ఉన్నాను, నా నుంచి ఎంత సువాసన వస్తుందని ఎంతో గర్వపడద్దంట పువ్వు. కానీ దాన్ని కోసివేసినప్పుడు అంట అది చాలా బాధపడుతుందంట. మానవ జీవితం కూడా అలాగే ఉంటుందంట. ఎలాగంటే ఈ లోకంలో తనకున్న పలుకుబడిని, అందాన్ని, తనకున్న అధికారాన్ని చూసుకొని విర్రవీగినప్పుడు అంట ఏదో ఒక రోజు ఆ పువ్వు అయితే ఎలాగ కోయబడిందో నీ జీవితం కూడా అలాగే కోయబడ్డానంటే ముగించబడుతుంది. హల్లెలూయా. ఇంకా ఆ పూసిన పువ్వు ఇంకా ఏమైతుందంటే మొట్టమొదటిగా వాడిపోతుందంట, రెండవదిగా ఎగిరిపోతుందంట. హల్లెలూయా. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 24వ వచనం. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 24వ వచనం.
5:24. సైన్యములకు అధిపతి యెహోవా యొక్క సైన్యములకు అధిపతి యెహోవా యొక్క ధర్మశాస్త్రమును నిర్లక్ష్య పెట్టుదురు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని వాక్కును తృణీకరించుదురు. కాబట్టి అగ్నిజ్వాల కొయ్యకాలను కాల్చివేయనట్లు ఎండిన గడ్డి మంటలో భస్మమగునట్లు వారి వేరు కుళ్ళిపోవును. వారి పువ్వు ధూళివలే పైకి ఎగిరిపోవును. చాలు. చూడండి, ఇక్కడ అంటున్నాడు, ఎండిన గడ్డి మంటలో భస్మగనట్లు వారి వేరు కుళ్ళిపోవును. హల్లెలూయా. చూడండి, గడ్డి ఎండిపోయిన తర్వాత ఏం చేస్తారు? కాల్చేస్తారు కదా. కాల్చేసినప్పుడు అది ఏమైంది? భస్మం అయిపోద్ది, అంటే బూడిదైపోద్ది. హల్లెలూయా. మరి అలా విర్రవీగిన గడ్డి ఎండిపోయిన తర్వాత భస్మం అయిపోతుందంట. తర్వాత దాని పువ్వు ఏమైతుంది చూడండి, ఆ కాలిపోయిన తర్వాత ధూళి వలె పైకి ఎగిరిపోతుందంట. హల్లెలూయా. మరి నువ్వు కూడా ఈ జీవితంలో పువ్వులాగా విర్రవీగితే కనుక అది ఎండిపోయిన తర్వాత ఎలాగ ఎగిరిపోయిందో మన జీవితం కూడా అలాగ అపవాది చేతుల్లోకి ఎగిరిపోతుందంట. హల్లెలూయా. మరి పూసిన పువ్వు ఏమవుతుందని దేవుడు మాట్లాడుతున్నారు. మొట్టమొదటిగా అది చూడండి వాడిపోతుందంట, రెండవదిగా ఎగిరిపోతుందంట, మూడవదిగా గతించిపోవును. ఏమైతుందా? పువ్వు దాని జ్ఞాపకాలు కూడా లేకుండా గతించిపోతుందంట. అది చూడండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనము. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనము. ఏలైనగా ఇతడు గడ్డి పువ్వు వలె గతించిపోవును. సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పువ్వు రాలును, దాని స్వరూపము సౌందర్యమును నశించును. అలాగే ధనవంతుడు తన ప్రయత్నములో వాడిపోవును. హల్లెలూయా. ఇక్కడ ఏమన్నారు? గడ్డి పువ్వు ఇంకేమైతుంది? గతించిపోతుందంట. అలాగే దాని స్వరూపమును సౌందర్యమును కోల్పోతుందంట. హల్లెలూయా. పూసిన పువ్వు మొట్టమొదటిగా ఏమవుతుంది చెప్పండి? వాడిపోతుంది. తర్వాత గతించిపోతుంది. తర్వాత ఎగిరిపోతుంది. హల్లెలూయా. నాలుగవదిగా రాలిపోతుందంట. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం. సర్వశరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వులే ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వు రాలును, అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. హల్లెలూయా. సర్వశరీరులు ఎలా ఉన్నారంటే గడ్డిని పోలి ఉన్నారంట. వారి అందమంతయు గడ్డి పువ్వులే ఉందంట. గడ్డి ఎండి దాని పువ్వును రాలును. హల్లెలూయా. ఆ గడ్డి పూసిన పువ్వు ఏమైతుంది? ఇక్కడ కూర్చో. ఎండిన పువ్వు పూసిన పువ్వు ఏమైపోతుంది? మొట్టమొదటిగా వాడిపోతుందంట, రెండవదిగా ఎగిరిపోతుందంట, మూడవదిగా గతించిపోతుందంట, నాలుగవదిగా రాలిపోతుందంట. హల్లెలూయా. మరి దేవుడు మానవ జీవితం దేంతో పోల్చాడు? ఆ గడ్డి పువ్వుతో పోల్చాడు. మరి జీవితం కూడా, మానవ జీవితం కూడా ఎలాగుంటదంటే వాడిపోతుందంట, రాలిపోతుందంట, గతించిపోతుందంట. హల్లెలూయా. ఎగిరిపోతుందంట. హల్లెలూయా. మరి గడ్డి పువ్వును పోలిన మానవ జీవితము ఈ విధంగా ఉంటుందని దేవుడు మాట్లాడుతున్నాడు. మరి ఆ గడ్డి పువ్వు తనకున్న ఆ పువ్వు పుయ్యగానే అది ఏ విధంగా అయితే గర్వపడుతుందో మానవుడు కూడా ఈ లోకంలో అదే విధంగా గర్విస్తున్నాడు. హల్లెలూయా. మరి గడ్డి పువ్వుకి మానవునికి చాలా దగ్గర పోలికలు ఉన్నాయంట. ఎందుకు దేవుడు మరి మానవుని గడ్డి పువ్వుతో పోల్చాడు? ఎందుకంటే ఆ గడ్డి పువ్వుకి మానవునికి చాలా దగ్గర పోలికలు ఉన్నాయంట. ఇప్పుడు వరకు మనం చెప్పుకున్నాం కదా, గడ్డి పువ్వు ఏ విధంగా అయితే గర్విస్తుందో, అది దాని అందాన్ని, దానికున్న సువాసన చూసుకొని ఏ విధంగా అయితే గర్విస్తుందో మానవుడు కూడా ఆ విధంగా గర్విస్తుందని చెప్పుకుందాం. మరి బైబిల్ పరంగా, బైబిల్లో కూడా మా దేవుడు గడ్డి పువ్వుతో
మానవుడిని పోల్చాడు కదా, మరి ఏ విధంగా మానవుడికి గడ్డి పువ్వుకి దగ్గర పోలికలు ఉన్నాయో చూద్దాము. హల్లెలూయా. సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు. హల్లెలూయా. ఈ మనుషులంతా ఎవరంట? గడ్డిని పోలిన వారంట. చూడండి, యెషయా గ్రంథము 40 అధ్యాయము 6వ వచనము. యెషయా గ్రంథము 40 అధ్యాయము 6వ వచనము. ఆలకించుడి, ప్రకటించుమని ఒకడు ఆజ్ఞించున్నాడు, నేనేమి ప్రకటించునని మరి ఒకడు అడుగుచున్నాడు. సర్వ శరీరులు గడ్డి అయి ఉన్నారు, వారి అందమంతయు అడవి పువ్వులే ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. ఎలా ఉన్నారు? సర్వ శరీరులు అంటే శరీరం కలిగిన ప్రతి ఒక్కరు, అంటే మనుషులందరూ ఎలా ఉన్నారు? గడ్డి అయి ఉన్నారంట. వాళ్ళ అందమంతయు అడవి పువ్వులే ఉన్నది. చూడండి, అడవి పువ్వు పూసి ఒక్కరోజు మాత్రమే ఉంటుంది, దాని తర్వాత దాని అందాన్ని కోల్పోతుంది, దాని సువాసన కోల్పోతుంది, అది దాని స్థానాన్ని కోల్పోతుంది. మనిషి జీవితం కూడా గడ్డి పువ్వులే ఒక అందంగా ఉందని అనుకుంటారు, కానీ అది కూడా ఒకానొక రోజు వాడిపోతుంది. హల్లెలూయా. హల్లెలూయా. రెండవదిగా, గడ్డి పువ్వు అందం ఒక్క రోజులో పోయినట్టు మనిషి అందం కూడా ఒక్క రోజులోనే, ఒక్క దినంలోనే మాడిపోతుందంట. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ గడ్డి పువ్వులాగా మనం విర్రవెక్కకూడదంట. దేవుని కొరకు నమ్మకంగా మనము జీవించాలి. హల్లెలూయా. హల్లెలూయా. మరి చూడండి, నరుని ఆయువు అంటే గడ్డి పువ్వులే ఉందంట. ఎలా ఉంది? నరుని ఆయువు గడ్డి పువ్వులే ఉంది. కీర్తన గ్రంథము 103 అధ్యాయము 15-16 వచనాలు. కీర్తన గ్రంథము 103 అధ్యాయము 15-16 వచనాలు. నరుని ఆయువు గడ్డి వలెనున్నది, అడవి పువ్వు పోయినట్లు వాడు పోయిను, దాని మీద గాలి విచ్చగది లేకపోవును, ఆ మీద దాని చోటు దాన్ని ఎరుగదు. హల్లెలూయా. గడ్డి పువ్వు చూడండి, మొదట ఒక రోజు పూస్తుంది, అందంగా ఉంటుంది, తర్వాత అది వాడిపోతుంది. దాని మీద వాడిపోయిన తర్వాత గాలి విచ్చినప్పుడు ఆ గాలికి అది కొట్టుకొని పోతుంది. హల్లెలూయా. నరుని ఆయువు కూడా అలాగే ఉన్నదంట. ఈ రోజు నాకు ధనం ఉన్నది, ఈ రోజు నాకు ఆస్తి ఉన్నది, ఈ రోజు నాకు ఆరోగ్యం ఉన్నది, ఈ రోజు నాకు బలం ఉన్నదని నువ్వు విర్రవీగుచున్నావేమో, కానీ ఆ గడ్డి పువ్వు ఏ విధంగా అయితే వాడిపోయి రాలిపోయి ఎగిరిపోతుందో, మానవ జీవితం కూడా ఆ విధంగానే వాడిపోయి రాలిపోయి ఎగిరిపోతుందంట. హల్లెలూయా. నువ్వు అనుకున్నావు నేను తెల్లారి చూస్తానని, కానీ చూడండి చాలా మంది మరి వరదలు వచ్చినప్పుడు, కరోనా వచ్చినప్పుడు, తుఫాన్లు వచ్చినప్పుడు అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. వారు అనుకుంటారా? అనుకోరు. నేను రేపటి దినాన్ని చూస్తాను, రేపు నేను సంతోషంగా ఉంటాను అని అనుకుని ఉంటారు, కానీ రాత్రికి రాత్రి గడ్డి పువ్వు వాడిపోయినట్లు వారి జీవితము వాడిపోయింది. హల్లెలూయా. హల్లెలూయా. మరి గడ్డి పువ్వులే మనుషులంట ఒక దినాన రాలిపోతారంట. హల్లెలూయా. నువ్వు అనుకుంటున్నావు నేను ఈ లోకంలో శాశ్వతంగా జీవిస్తాను, నాకు మరణం అనేది లేదు అనుకుంటున్నావేమో, లేకపోతే ఈ లోకమే నాకు శాశ్వతము, నాది ఈ జీవితము, ఈ ఇల్లు నాది, ఈ బంగళా నాది, ఈ ఆస్తి నాది, ఈ పలుకుబడి అంతా నాది, ఈ ఊరు నాది నువ్వు అనుకుంటున్నావేమో, కానీ గడ్డి పువ్వు అయితే ఒక రోజులో రాలిపోతుందో నువ్వు కూడా ఏదో ఒక దినాన రాలిపోతావంట. హల్లెలూయా. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 24వ వచనము. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 24వ వచనము. సర్వశరీరులు గడ్డిలను పోలిన వారు, వారి అందమంతి గడ్డి పువ్వులున్నది, గడ్డి ఎన్నును దాని పువ్వు రాలును. హల్లెలూయా. అయితే ప్రభు వాక్యం ఎల్లప్పుడూ నిలుచును. హల్లెలూయా. మరి సర్వశరీరులు గడ్డిని పోలి ఉన్నట్లంట మనుషుడు కూడా, గడ్డి ఏ విధంగా అయితే గడ్డి పువ్వు రాలిపోతుందో మనిషి జీవితం కూడా అలాగే రాలిపోతుందంట. కానీ ఎల్లప్పుడూ నిలిచేది ఏంటిది? దేవుని వాక్యము. హల్లెలూయా. మరి ఎల్లప్పుడు నిలిచేది దేవుని వాక్యము. ఆ దేవుని వాక్యం కొరకే నువ్వు నిలబడాలంట. దేవుని వాక్యం కొరకే మనము జీవించాలి. హల్లెలూయా. మన హృదయంలో కనుక ఈ లోకానికి చోటికోకుండా దేవుని వాక్యానికి చోటిస్తే గనక నువ్వు బ్రతికినా, నువ్వు చనిపోయినా సరే మరలా నిన్ను ఆ వాక్యము ద్వారా జ్ఞాపకం చేసుకుంటారంట. చూడండి, యేసనగా చనిపోయారు, ఎవరైనా మర్చిపోయారా? ప్రతిరోజు ఎవరో ఒకరు ఏదో ఒక సందర్భంలో యేసన్న గారిని తలుచుకుంటారు లేదా? మరి ఎందుకు ఆయన తలుచుకుంటున్నారు? ఎందుకంటే ఆయన హృదయంలో వాక్కు నింపుకున్నాడు, ఆయన దేవుని కొరకు జీవించాడు. ఒక మానవ జీవితం గడ్డి పువ్వులే ఉన్నా కానీ ఆ ఒక్క రోజులోనే మా గడ్డి పువ్వులాగా మనం ఒక్క రోజులో జీవించినా కానీ ఆ కొద్ది సమయంలో దేవుని కొరకు జీవించాలి.
హల్లెలూయా హల్లెలూయా. మరి మానవ జీవితానికి గడ్డి పువ్వుకి దగ్గర సంబంధం ఉందని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఎందుకంటే మానవ జీవితం గడ్డి పువ్వును పోలి ఉందంట. అది గడ్డి వల్ల వాడిపోతుందంట. ఏదో ఒక దినాన అది రాలిపోతుందంట. హల్లెలూయా. ఏదో ఒక దినాన్ని రాలిపోతుంది. కానీ ఉన్న సమయంలో నువ్వేం చేయాలి మరి దేవుని కొరకు? హల్లెలూయా. దేవుని కొరకు నువ్వేం చేయాలి? మరి గడ్డి పువ్వు పూస్తుంది, ఈ రోజు అందంగా ఉంటుంది, సువాసన వెదజల్లుతుంది, తెల్లారి వాడిపోతుంది. అది మరి ఒక్కరోజు జీవితంలో గడ్డి పువ్వు ఏం చేస్తుంది? ఆ గడ్డి పువ్వు మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది? తనకి దేవుడిచ్చిన ఒక్క రోజుని ఆ పువ్వు ఎలా వాడుకుంటుంది? హల్లెలూయా. అనేది మనము చూద్దాం. చూడండి, అదంట అలంకరణ గలదంట. గడ్డి పువ్వు ఎలా ఉంటుందండి? అలంకరణ గలదంట. మరి మనం కూడా మన సత్క్రియల చేత అలంకరింపబడాలంట. హల్లెలూయా. దేని చేత అలంకరింపబడాలి? సత్క్రియల చేత అలంకరింపబడాలంట. పూలు ఎందుకు వాడతారండి? అలంకరణ కోసము వాడతారు. ఇంట్లో ఫంక్షన్ చక్కగా గుమ్మాలన్నిటికీ పూలు అలంకరిస్తారు, ఫంక్షన్లకు అలంకరిస్తారు, పూజలకు అలంకరిస్తారు. ఇంకా పువ్వుని చాలా అలంకరణ కోసము వాడతారు. స్త్రీలు తన తలలో పెట్టుకుంటారు, అలంకరణ కోసము పువ్వుని వాడతారు. హల్లెలూయా. మరి నువ్వు కూడా ఆ పువ్వు ఏ విధంగా అయితే అలంకరించబడుతుందో నీవు కూడా అలంకరించబడాలంట. నువ్వు మరి దేంతో అలంకరించబడాలి? ఆ పువ్వు అయితే దండల రూపంలో అలంకరించబడుతుంది. నువ్వైతే నీ ఎలా అలంకరించబడాలంటే నీ సత్క్రియల చేత అలంకరింపబడాలంట. అంటే సత్క్రియలు అంటే ఏంటంటే నీ మంచి క్రియల చేత నీవు అలంకరించబడాలి. హల్లెలూయా. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము 30వ వచనము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 30వ వచనము. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగా అలంకరించినడలా అల్ప విశ్వాసారా మీకు మరి నిశ్చయంగా వస్త్రములు ధరింపచేయును కదా. హల్లెలూయా. చూడండి, దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు అలాగో అలంకరించిన ఎడలా. హల్లెలూయా. మరి ఈ రోజు పూసి రేపు ఎండిపోయే ఆ గడ్డికి, ఆ అడవి పువ్వుకి దేవుడు ఎంతో అందాన్ని ఇచ్చాడు, ఎంతో సువాసన ఇచ్చాడు, దానికి అలంకరింపబడే అవకాశం ఇచ్చాడు, అంత గొప్ప ధన్యతను దానికి ఇచ్చాడు. మరి దేవుడు అంటున్నారు, ఆ పువ్వుకి దేవుడు అంత ప్రాధాన్యత ఇస్తే మరి తన రూపంలో తన స్వరూపంలో సృష్టించిన దేవుడు నిన్ను నీకు కావాల్సింది ఇవ్వకుండా ఉంటాడా అని మాట్లాడుతున్నాడు దేవుడు. హల్లెలూయా. అల్ప విశ్వాసులారా, మరి ఆ పువ్వుకే దేవుడు అంత గొప్ప ధన్యతనిస్తే మరి ఆయన స్వరూపంలో సృష్టించుకున్న నిన్ను దేవుడు నీకు ఆహారం ఇవ్వకుండా, నీకు వస్త్రము లేకుండా, లేకపోతే నీకు నివసించడానికి నీకు గృహం ఇవ్వకుండా. హల్లెలూయా. దేవుడు నాకు ఏమీ ఇవ్వలేదు, దేవుడు నాకు ఏమీ చేయలేదు, దేవుడు నాకు ఉండడానికి ఇల్లు ఇవ్వలేదు, లేకపోతే తినడానికి తిండి ఇవ్వలేదు, కట్టుకోవడానికి వస్త్రములు ఇవ్వలేదు, నాకు పెద్ద బంగ్లా ఇవ్వలేదు, కారు ఇవ్వలేదు, బండి ఇవ్వలేదు అని దేవుడి మీద ఎప్పుడు సనుక్కుంటా ఉంటావు. హల్లెలూయా. హల్లెలూయా. కానీ ఇక్కడ బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, గడ్డి పువ్వుని దేవుడు అలంకరించినడా గడ్డి పువ్వుకి ఒక్క రోజు నుండి తెల్లారి రాలిపోయే పువ్వుకే దేవుడు అంత గొప్ప ధన్యతనిస్తే మరి ఆయన రూపంలో ఆయన స్వరూపం మందు సృష్టించుకున్న నీకు దేవుడు అవన్నీ చేయకమానా. హల్లెలూయా. అవన్నీ మనకు రావట్లేదంటే కారణం ఏంటంటే నీ అల్ప విశ్వాసము. హల్లెలూయా. హల్లెలూయా. అల్ప విశ్వాసాన్ని విడిచిపెట్టి నువ్వు కూడా ఎలా ఉందంటే నీ సత్క్రియల చేత నువ్వు అలంకరింపబడి దేవుని కొరకు జీవించాలంట. హల్లెలూయా. హల్లెలూయా. మరి చూడండి, 1వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనము. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనము. అటువలి పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ పురుషులకు లోబడి చేత తమ్ము తాము అలంకరించుకొనుడి. ఆ ప్రకారము శారా అబ్రహాముని యజమానులను పిలుచు అతనికి లోబడి ఉండెను. హల్లెలూయా. హల్లెలూయా. మరి మనం ఎలా అలంకరించుకోవాలంటే లోబడి ఉండే మనస్తత్వం ద్వారా మనము అలంకరింపబడాలంట. హల్లెలూయా. హల్లెలూయా. లోబడాలి. మనము లోబడి ఉండే మనస్తత్వము, లోబడి ఉండే మన క్రియల చేత మనము అలంకరింపబడాలంట. హల్లెలూయా. లోబడే మనస్తత్వం ఉంటుందా? భర్త భార్యకు లోబడుతుందా? భార్య భర్తకు లోబడుతున్నాడా? తల్లిదండ్రులకి పిల్లలు లోబడుతున్నారా? హల్లెలూయా. యజమానికి నువ్వు లోబడుతున్నావా?
మనం లోబడే మనస్తత్వం కలిగి ఉండాలంట. హల్లెలూయా. మరి దేవునికి విశ్వాసులు దేవునికి లోబడుతున్నారా? ఎక్కడ కూడా లోబడటం లేదు. ఎందుకంటే వ్యతిరేక స్వభావము ఎక్కువైపోయింది. వ్యతిరేకత నువ్వంటే నేనెందుకు పడాలి అన్న స్వభావము మానవులు ఎక్కువైపోయింది. హల్లెలూయా. అటువంటి స్వభావాన్ని విడిచిపెట్టాలని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అదే విధంగా 5వ అధ్యాయము 5వ వచనం, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనము. మరి దీన అను వస్త్రమును ధరించుకొని మిమ్ముని మీరు అలంకరించుకొనుడి. ఇంకా ఎలా అలంకరించుకోవాలంట? మనము ఒకటి లోబడే తత్వం ద్వారా అలంకరింపబడాలంట. రెండవదిగా దీన మనస్సు కలిగి మనము ఉండాలంట. హల్లెలూయా. మరి సత్క్రియల చేత మిమ్మల్ని అలంకరించుకోండి అంటున్నాడు దేవుడు. ఆ సత్క్రియలు ఏంటంటే ఒకటి లోబడటము, రెండు దీన మనస్సు కలిగి ఉండటము. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే దీన మనసు కలిగి ఉంటావో, నువ్వు ఎప్పుడైతే లోబడే మనస్తత్వం కలిగి ఉంటావో, అప్పుడు నీ జీవితము దేవునికి ఇష్టానుసారంగా ఉంటుందంట. హల్లెలూయా. హల్లెలూయా. నిన్ను ఎవరైనా ఒక మాట అన్నప్పుడు నన్నెందుకు అనాలి, తనెవరు నన్ను అనడానికి అని నువ్వు కనుక గర్వంతో లేకపోతే కోపంతో విర్రవీగే వరకు నీకు వాళ్ళకి మధ్య నీకు పగొచ్చేస్తుంది. కానీ పోనీలే అంటే అందులో ఒక మాట దేవుడు చూసుకుంటాడు అని నువ్వు కనుక లోబడ్డావు అనుకో, అక్కడ ప్రేమ చిగురిస్తుంది. హల్లెలూయా. ఇంకోటి దీన మనసు కలిగి ఉండాలంట. నువ్వు ఎప్పుడైతే దీన మనసు కలిగి ఉంటున్నావో నీ చుట్టుప్రక్కల అందరూ కూడా నిన్ను ప్రేమిస్తారంట. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి నిన్ను నువ్వు ఎలా అలంకరించుకోవాలంటే సత్క్రియల చేత నువ్వు అలంకరించుకోవాలి. ఆ సత్క్రియలు ఏంటంటే ఒకటి లోబడుట, రెండు దీన మనస్సు కలిగి ఉండట. హల్లెలూయా. హల్లెలూయా. మరి పువ్వు ఒక్క రోజులోనే తనకున్న ఒక్కరోజు జీవితంలోనే మొట్టమొదటిగా దేనికి ఉపయోగపడుతుందంటే అలంకరించడానికి ఉపయోగపడుతుందంట. రెండవదిగా ఎదుగుదల ఉంటుందంట పువ్వుకి. హల్లెలూయా. హల్లెలూయా. మరి మనం కూడా అన్నిటి యందు ఎదగాలి. హల్లెలూయా. పువ్వు ఎదుగుదల ఉంటుంది. చూడండి, ఈ రోజు మొగ్గ ఉందనుకోండి, పువ్వు రేపటికి ఏమవుతుంది? కొంచెం ఇచ్చుకుంటుంది. అవునా? సాయంత్రానికి నైట్ కొంచెం ఇచ్చుకుంటుంది. ఒక మల్లెపూ ఉందనుకోండి, చూడండి, మనం పగలు చూసినప్పుడు అది ఎలా ఉంటుంది? మొగ్గలాగా ఉంటుంది. సాయంత్రం అయ్యేపటికి కొంచెం ఇచ్చుకుంటుంది. తెల్లారేపటికి అది ఏమవుతుంది? పూర్తిగా విచ్చుకుంటుంది. హల్లెలూయా. మరి దానిలో ఏముంది? ఎదుగుదల ఉందా లేదా? చెప్పండి. ఎదుగుదల ఉందా దాంట్లో? అలాగే మానవ జీవితంలో కూడా మరి మనము ఎదుగుదల కలిగి ఉండాలంట. హల్లెలూయా. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము 28వ వచనము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 28వ వచనము. వస్త్రమును గూర్చి మీరు చింతింపనేలా అడవి పూలు ఎలాగ ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు. అయినను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సహితము వీటిలో ఒకదాని వలెను అలంకరింపబడలేదు. హల్లెలూయా. చూడండి, 28వ వచనం అంటున్నారు, వస్త్రముల గురించి మీరు చింతింపనేలా అడవి పూలు ఎలాగ ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు. హల్లెలూయా. ఆ పువ్వు ఇచ్చుకోవడానికి ఏమన్నా కష్టపడుతుందా? ఆ మొగ్గ పువ్వు అవడానికి ఏమన్నా కష్టపడుతుందా? అది ఏం కష్టపడదు. ఆ చెట్టుకు అలా ఉంటుంది. కానీ దేవుడు దాన్ని విచ్చుకునేటట్లు చేస్తాడు. హల్లెలూయా. గట్టి పువ్వు ఏ విధంగా అయితే ఆ పువ్వు ఎలా అయితే ఎదుగుతుందో, విచ్చుకుంటుందో, అంటే విచ్చుకోవడం అంటే వెదగడము, ఎలాగ ఎదుగుతుందో దేవుడు కూడా నిన్ను అలాగే ఎదిగేటట్లు చేస్తాడంట. హల్లెలూయా. కాదు, నీకు సమస్తం ఇచ్చి దేవుడు నిన్ను ఎదిగేటట్లు చేస్తాడంట. నువ్వు అనుకుంటావు అందరూ ఎదుగుచున్నారు, అందరూ బాగుపడుతున్నారు, కానీ నాకేమీ లేదనుకుంటున్నావేమో. కానీ దేవుడు అంటున్నాడు, అడవి పువ్వుకి ఇచ్చిన దేవుడు నీకు కూడా ఇస్తాడంట ఖచ్చితంగా. హల్లెలూయా. మరి ఆ విధంగా ఉండాలంటే నువ్వు దేవునికి ఇష్టునిగా నీవు జీవించాలి. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనము. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండటకు మనల్ని అన్ని విషయంలో ఎదుగుదుము. హల్లెలూయా. మరి పువ్వు ఎదుగుతుంది, మరి మనం ఏ విషయంలో ఎదగాలి చెప్తున్నా. చూడండి, ఇక్కడ దేవుడు ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండటకు మనం అన్ని విషయములలో ఎదగాలి. హల్లెలూయా. ప్రేమ కలిగి ఉండాలంట, సత్యాన్ని చెప్పాలంట, మనము క్రీస్తు వలె మనము జీవించాలంట. క్రీస్తు వలె జీవించడంలో మనము ఎదుగుదల కలిగి
ఉండాలి. హల్లెలూయా హల్లెలూయా. మొట్టమొదటిగా ఆ పువ్వు ఏం చేస్తుంది, ఎలా ఉపయోగపడుతుందంటే అది అలంకరింపబడుతుందంట. మనం కూడా మరి మన సత్క్రియల చేత అలంకరింపబడాలంట. హల్లెలూయా. మరి సత్క్రియలు ఏంటంటే మొట్టమొదటిగా మనము ఒదిగి లోబడి ఉండాలంట. రెండవదిగా దీన మనసు కలిగి ఉండాలి. హల్లెలూయా. రెండవదిగా పువ్వులో ఎదుగుదల ఉంటుందంట. మరి మానవ జీవితం కూడా పువ్వును పోలి ఉంది కాబట్టి, గడ్డి పువ్వును పోలి ఉంది కాబట్టి మానవ జీవితంలో కూడా మరి ఎదుగుదల కలిగి ఉండాలంట. ఆ ఎదుగుదల దేనిలో ఉండాలంటే ప్రేమలో ఉండాలంట ఎదుగుదల. హల్లెలూయా. సత్యం, అబద్ధాలు చెప్పకుండా సత్యం చెప్పడంలో ఎదుగుదల కలిగి ఉండాలంట. క్రీస్తుని పోలి నడుచుకోవడంలో ఎదుగుదల కలిగి ఉండాలంట. మరి ఈ రోజు నువ్వు దేంట్లో ఎదుగుదల కలిగి ఉంటున్నావు? చూడండి, చాలా మంది ఈ దేంట్లో ఎదుగుదల కలిగి ఉంటారంటే మందు తాగడంలో ఎదుగుదల కలిగి ఉంటారు. ఆవిడ ఒక బాటిల్ తాగితే నేను 2 బాటిల్ తాగాలి, ఆడు ఒక పెట్టు సిగరెట్ కాలిస్తే నేను 2 పెట్టెలు సిగరెట్లు కాల్చాలి, ఆడు ఒక పాపం చేస్తే నేను 2 పాపాలు చేయాలి, ఆ అమ్మాయి ఒక్కసారి దెబ్బలాడితే నేను 2 సార్లు దెబ్బలాడాలి. హల్లెలూయా. ఆడు ఒక్క అబద్ధం చేస్తే నేను 2 అబద్ధాలు చెప్పాలి. హల్లెలూయా. వాడు ఒక్కసారి మోసం చేస్తే నేను 2 సార్లు మోసం చేయాలి అని ఈ లోకానుసారమైన విషయాల్లో ఎదుగుదల కలిగి ఉంటున్నారు, కానీ సత్యము చెప్పడానికి ఎవ్వరు కూడా ఎదుగుదల చూపించట్లేదు. హల్లెలూయా. ప్రేమ కలిగి లేదు, ఎవ్వరు కూడా ప్రేమను చూపించట్లేదు. నాకెందుకులన్నా స్వార్థము మనుషుల్లో ఎక్కువైపోయింది. కానీ దేవుడు చెప్తున్నాడు, ప్రేమ చూపించడంలో స్వార్థం చూపించకూడదంట. ప్రేమ చూపించడంలో ఎదుగుదల కలిగి ఉండాలంట. హల్లెలూయా. క్రీస్తును పోలి నడుచుకోవాలంట. ఆ క్రీస్తు ఏ విధంగా అయితే జీవించాడో క్రీస్తును పోలి నడుచుకోవడంలో మనం ఎదుగుదల కలిగి ఉండాలంట. కానీ ఈ రోజుల్లో యవ్వనస్తులు ఎలాగున్నారంటే సినిమా హీరోలను పోలి వారు ఏ విధంగా అయితే జీవిస్తున్నారో వారి వేషధారణ, వాళ్ళ వస్త్రధారణ, వాళ్ళ మాట తీరు, వాళ్ళ నడక, వారి జీవితం ఎలాగైతే ఉందో వారిని పోలి నడుచుకోవాలని దాంట్లో ఎదుగుదల చూపిస్తున్నారు, కానీ క్రీస్తును పోలి నడుచుకోవడానికి ఎదుగుదల చూపించట్లేదు. హల్లెలూయా. మనుషులు ఏ విధంగా జీవిస్తున్నారో, మనుషులను చూసి వాళ్ళు ఎలా జీవిస్తున్నారో, వాళ్ళు ఎలాగ చేస్తున్నారో దాన్ని వాళ్ళని అనుకరించడంలో ఎదుగుదల చూపిస్తున్నారు, కానీ క్రీస్తును అనుకరించడంలో ఎదుగుదల చూపించట్లేదు. హల్లెలూయా. మా దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఎదుగుదల కలిగి ఉండాలంట గడ్డి పువ్వులాగా. మరి దేంట్లో ఎదుగుదల కలిగి ఉండాలంటే ఈ లోకానుసారమైన విషయాలు ఎదుగుదల కలిగి ఉంటాం కాదు, కానీ ప్రేమ విషయంలోను, సత్యం విషయంలోను, క్రీస్తును పోలి నడుచుకునే విషయంలోను నువ్వు ఎదుగుదల కలిగి ఉండాలి. హల్లెలూయా హల్లెలూయా. మూడవదిగా అది పరిమళ వాసన కలదంట. హల్లెలూయా. చూడండి, పువ్వుల వాసన వస్తాయి రావా? వస్తాయి. మల్లెపూ వాసన వస్తుందా? గులాబీ పువ్వు వాసన వస్తుందా? సంపంగి పువ్వు వాసన వస్తుందా? హల్లెలూయా. ఈ విధంగా అన్ని పూలు వాసన వస్తాయి కదా. మరి ఆ పువ్వు ఎలాగో వాసన వస్తుందో మనం కూడా వాసన కలిగి ఉండాలంట. హల్లెలూయా. మరి దేవుడు మనల్ని కూడా పువ్వుతో పోల్చాడు కదా. మరి పువ్వు ఎలాగో వాసన వస్తుందో మనం కూడా సువాసన కలిగి ఉండాలంట. మరి చూడండి, ఆ సువాసన ఏంటో మనం చూద్దాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనము. మీలో క్రీస్తుని మిమ్మల్ని ప్రేమించి పరిమళ సువాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగునే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. హల్లెలూయా హల్లెలూయా. చూడండి, ఇక్కడంట దేవుడు మనల్ని ఎలా చేశాడు? పరిమళ సువాసనగా చేశాడంట. హల్లెలూయా. పువ్వు దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి ఏదైతే మనకి మంచి స్మెల్ వస్తుందో, నీవు కూడా మానవుడు కూడా అటువంటి పరిమళ సువాసన రావాలంట. దేవుడు అనుకోవచ్చు, నువ్వు పరిమళ సువాసన రావాలి కదా అని సెంట్లు కొట్టుకొని తిరగడం కాదు, లేదంటే మంచి మంచి సబ్బులు పరిమళ సువాసన వచ్చి సబ్బులు కొట్టుకోవడం తిరగదు. అవన్నీ లోకానుసారమైన సువాసన, కానీ నీలో నుంచి ఏ సువాసన రావాలంటే క్రీస్తు సువాసన నీలో నుంచి రావాలి. హల్లెలూయా హల్లెలూయా. చెప్పండి, ఏం రావాలి? నీలో ఏ పరిమళం ఉండాలి? క్రీస్తు పరిమళం నీలో ఉండాలంట. హల్లెలూయా. ఆ పువ్వు ఏ విధంగా అయితే మంచి పరిమళము, మంచి సువాసన కలిగి ఉంటుందో, నువ్వు కూడా అటువంటి క్రీస్తు పరిమళాన్ని నువ్వు కలిగి ఉండాలంట. హల్లెలూయా. అంటే వాసన అంటే ఆ పరిమళం ఏంటంటే క్రీస్తు నీలో కనబడాలి. నీ దగ్గరికి వచ్చినప్పుడు, ఎవరైనా నీ దగ్గరికి వచ్చినప్పుడు, లేదా నీ గృహానికి వచ్చినప్పుడు, లేదా నీతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఆ ప్రెసెన్స్ ని ఫీల్ అవ్వాలి. అంటే దేవుని బిడ్డతో నేను మాట్లాడుతున్నాను అన్న ఆ అనుభవాన్ని వాళ్ళు పొందుకోవాలి. హల్లెలూయా హల్లెలూయా.
అటువంటి పరిమళాన్ని నువ్వు కలిగి ఉండాలంట. మరి అటువంటి పరిమళము ఆ క్రీస్తు సువాసన నీలో నుంచి రావాలంటే నువ్వెక్కడో బారుల దగ్గర, సినిమా హాల్ దగ్గర, లేకపోతే మందు షాపుల్లోనో, రోడ్ల మీద ఎక్కడో సొల్లు కబుర్లు చెప్పుకోవడం కూర్చోవడం కాదు, కానీ ఆదివారం మందిరంలోనికి వచ్చి దేవుడు వాక్కును విని ఆయన నీ హృదయంలో నింపుకున్నప్పుడు మాత్రమే ఆయన పరిమళము, ఆయన సువాసన నీలో వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ పువ్వు ఏ విధంగా అయితే పరిమళం కలిగి ఉంటుందో ఆ విధంగా నువ్వు క్రీస్తు పరిమళాన్ని కలిగి ఉండాలంట. హల్లెలూయా, హల్లెలూయా. మరి చూడండి, పువ్వు అంట అనేకుల్ని ఆకర్షిస్తుందంట. ఆకర్షిస్తుందా లేదా? ఆకర్షిస్తుందా? చూడండి, మనం వెళ్తున్నప్పుడు దారిలో ఒక గులాబీ చెట్టుకి పూలు పూసినాయి అనుకోండి, మనం ఏం చేస్తాం? అబ్బా ఎంత బాగున్నాయో పూలు అంటామా లేదా? కానీ అది ఏం చేస్తుంది? ఆకర్షిస్తుందంట. అదే విధంగా మనము కూడా ప్రభు వైపు అనేకులను ఆకర్షితులను చేయాలంట. హల్లెలూయా. ఏం చేయాలి? అనేకుల్ని ఆకర్షితులను చేయాలి, అనేకుల్ని ప్రభు వైపు తిప్పాలి. హల్లెలూయా. అనేక మందిని ప్రభు కొరకు మనము రక్షించాలి. హల్లెలూయా. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 45వ వచనము. యోహాను సువార్త 6వ అధ్యాయము 45వ వచనము. వారందరూ దేవుని చేత బోధింపబడుదురు అని ప్రవక్తల లేఖనంలో రాయబడింది కనుక తండ్రి వలన విని నేర్చుకుని ప్రతివాడును నా యొద్దకు వచ్చును. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి వలన విని నేర్చుకున్న ప్రతివాడు కూడా ఆయన యొద్దకి వస్తారంట. హల్లెలూయా. వైపు పువ్వు ఎలాగైతే ఆకర్షింపబడుతుందో మనం కూడా దేవుని వైపు అనేకులను ఆకర్షితులను చేయాలి, అనేక మంది దేవుని వైపు తిప్పాలంటే మొట్టమొదటిగా మనం చేయాల్సింది ఏంటంటే తండ్రి వలన ఏదైతే మనం వింటున్నామో నేర్చుకుంటున్నామో ప్రతి ఒక్కరూ దాని ఆ వాక్యానుసారంగా నడవాలంట. హల్లెలూయా. నువ్వు దేవుని వాక్యానుసారంగా నడిస్తే గనక, నువ్వు దేవుని కొరకు నడిస్తే, దేవుడు ఏది చెప్తున్నాడు ఇది చేస్తే గనక నిన్ను బట్టి అనేకులు నీ కొరకు నీకు ఆకర్షింపబడి నీ ద్వారా దేవుని దగ్గరికి నడిపించబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు బాప్తిసం తీసుకున్నావు, దేవుని కొరకు జీవిస్తున్నావు. బాప్తిసం తీసుకున్నావు, నువ్వు పాపం చేస్తే నీ కొరకు మనుషులు ఆకర్షింపబడతారా? నువ్వు చేసే పనులు చూసి దేవుని దగ్గరికి ఎవరైనా వస్తారా? నువ్వు తాగుతూ తిరుగుతూ వ్యసనాలకు లోనైపోయి సినిమాలు చూస్తూ షికారులు చేస్తూ పాపము చేస్తూ వ్యర్థమైన దుర్భాషలు మాట్లాడుతూ దేవుని కొరకు జీవించుకోకుండా బాప్తిసం తీసుకుని రక్షింపబడ్డ నీవు దేవుని కొరకు జీవించకుండా ఈ లోకానుసారంగా నీకు ఇష్టమైన జీవితం జీవిస్తూ ఉంటే నిన్ను చూసిన వారు ఏమనుకుంటారు? వీడు బాప్తిసం తీసుకున్నాడు కానీ మందిరానికి వెళ్ళడు అనుకుంటారు. ఇంకేమంటారు? మందిరంకి వెళ్ళినా ప్రయోజనం లేదు, వీడేం చేశాడు, వీడిలాగానే మనం కూడా అయిపోతాం కాబట్టి మనం ఎవరు కూడా వెళ్ళకూడదు అనుకుంటారు. కానీ నువ్వు అలా కాకుండా నువ్వు సత్యమునే బోధించుచు, దేవుని ప్రేమను చాటుచు, దేవుని కొరకు జీవిస్తూ లోబడే మనస్తత్వం కలిగి దీనత్వం కలిగి నువ్వు జీవిస్తే గనక అనేక మంది నీకు ఆకర్షింపబడతారంట. అరే చూడరా, ఒకనొక రోజు వాడు తాగుతూ తిరుగుతూ రోడ్ల మీద పడిపోయిన వ్యక్తి, కానీ ఎప్పుడైతే క్రీస్తుని నమ్ముకున్నాడో, క్రీస్తులో రక్షణ తీసుకున్నాడో అప్పటి నుంచి వాడి జీవితం మారిపోయింది. వాడి కష్టాలు పోయినాయి, వాడి దుఃఖాలు పోయినాయి, వాడి జీవితంలో సంతోషం వచ్చింది, వాడి కుటుంబంలో నెమ్మది వచ్చింది. మరి మన జీవితంలో కూడా మనకి సంతోషం కావాలన్నా, నెమ్మది కావాలన్నా, మన పాపం పోవాలన్నా, మన వ్యసనాల నుంచి విడిచిపెట్టబడాలన్నా మనం కూడా దేవుని దగ్గరికి వెళ్ళాలి అని నీ జీవితాన్ని బట్టి నీకు ఆకర్షింపబడి నీ ద్వారా దేవుని దగ్గరికి నడిపించబడతారంట. హల్లెలూయా, హల్లెలూయా. మరి పువ్వు ఏ విధంగా అయితే అనేక మందిని ఆకర్షించే విధంగా ఉందో, మన నీ సత్క్రియల చేత, నీ ప్రవర్తన చేత, నీ నడవడిక చేత, నీ జీవితం చేత అనేక మందిని ఆకర్షించి దేవుని వైపు త్రిప్పేవారిగా నీవు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అదే విధంగా మరి పువ్వు అంట ముస్తాబై ఉంటదంట. ఎప్పుడు ఎలా ఉంటది? అందంగా కనిపిస్తుందంట. హల్లెలూయా. అందంగా కనిపించిద్దా లేదా పువ్వు? మనం కూడా మరి ముస్తాబ్ అవ్వాలంట, అందంగా రెడీ అవ్వాలంట. ఎందుకు అందంగా రెడీ అవ్వాలి చెప్పండి? ఒక యవ్వనస్తురాలు ఒక యవ్వడిని ఆకర్షించడానికి అందంగా రెడీ అవ్వడం కాదు, ఒక యవ్వనుడు ఒక యవ్వనస్తురాలను ఆకర్షించడానికి యవ్వనంగా రెడీ అవ్వడం కాదు, లేకపోతే నువ్వు అందంగా రెడీ అయ్యి లోకస్తులను ఆకర్షించడానికో, లేకపోతే నీకు ఉన్న అందాన్ని 10 మందికి చూపించడానికో నువ్వు అలంకరింపబడడం కాదు, నువ్వు నువ్వు అందంగా రెడీ అవ్వడం కాదు. కానీ దేని కొరకు నువ్వు అందంగా రెడీ అవ్వాలంటే నీ శరీరం అందంగా రెడీ అవ్వడం కాదు, కానీ నీ హృదయం అందంగా రెడీ అవ్వాలంట. నీ హృదయము అలంకరింపబడాలంట, నీ హృదయము ముస్తాబ్ అవ్వాలంట.
చేసుకోవాలంట. దేని కొరకంటే రాకడ సమయంలో పరిశుద్ధ అలంకరణ కలిగి సిద్ధ మనసు కలిగి దేవుని కొరకు నువ్వు సిద్ధ మనస్తాపై ఉండాలంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకానుసారంగా ఆ గడ్డి పువ్వు ఎంత అందంగా కనిపించినాను కానీ అది తెల్లవారికి రాలిపోతుంది, దాని అందమంతా పోతుంది. నువ్వు కూడా ఈ లోకంలో నువ్వు ఎంత అందంగా తయారైనా, బ్యూటీ పార్లర్కి వెళ్ళినా, ఏమి చేసినా, నువ్వు ఎంత అందంగా తయారైనా సరే ఆ అందమంతా ఆ రోజు వరకే ఉంటుంది. తెల్లారుల మరలా నీ మేకప్ అంతా పోతుంది, నీ హెయిర్ స్టైల్ అంతా పోతుంది. నువ్వు అందమైన బట్టలు కట్టుకున్నా గానీ, పట్టు వస్త్రాలు కట్టుకున్నా గానీ ఆ ఒక్కరోజు ఉంటాయి, తెల్లారికి మరలా అవి మురికి అయిపోతాయి. హల్లెలూయా. అవి లోకానుసారంగా వచ్చేవి, అశాశ్వతమైనవి. కానీ నువ్వు నీ శరీరాన్ని అలంకరించుకోవడం కాదు, నీ శరీరాన్ని ముస్తాబు చేసుకోవడం కాదు, కానీ దేవుడు చెప్తున్నాడు నీ హృదయమును ముస్తాబు చేసుకోవాలంట. నీ దేని చేత నీ హృదయమును ముస్తాబు చేసుకోవాలి? పరిశుద్ధ అలంకరణ కలిగి నువ్వు దేని కొరకు చేయాలంటే రాకడ సమయంలో దేవుని కొరకు నీ హృదయాన్ని ముస్తాబు చేయాలంట. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనము. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనము. ఆకాశములు రవులుకొని లయమైపోనట్టు, పంచభూతములు మహావేంద్రంతో కరిగిపోనట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దాని ఆశతో అపేక్షించును. మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఉంటున్నా చూడండి, ఆకాశములు రగులుకొని లయమైపోతాయంట, పంచభూతాలు మహావేంద్రంతో కరిగిపోనట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుకొని దాన్ని ఆశతో అపేక్షించాలంట. హల్లెలూయా. దేవుని రాకడ కొరకు మనం ఎలా ఉండాలి? ఆశతో ఉండాలంట. అమ్మో, దేవుడు రాకడ వచ్చేస్తుంది, రాకడ వచ్చేస్తే నేను చచ్చిపోతాను అని మనం భయపడకూడదంట. మనం ఏ ఉండాలి? దేవుడు రాకడ వస్తే, ఆయన మధ్యాకాశంలోకి వస్తే మనం కూడా ఆయనతో పాటు సంతోషంగా పరలోక రాజ్యానికి వెళ్తామని ఆశ కలిగి ఉండాలంట. దాని కొరకు మనము భక్తితోనూ జాగ్రత్త కలిగి పరిశుద్ధంగా మనము ఎదురు చూస్తూ ఉండాలంట. హల్లెలూయా, హల్లెలూయా. మన హృదయాన్ని ఎలా ముస్తాబు చేసుకోవాలి? దేవుని రాకడ కొరకు పరిశుద్ధతోనూ భక్తితోనూ జాగ్రత్తగా మనము మన హృదయాన్ని ముస్తాబు చేసుకోవాలంట. హల్లెలూయా. అదేవిధంగా 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 28వ వచనము. యోహాను రాసిన 1 పత్రిక 2వ అధ్యాయము 28వ వచనము. కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యం కలుగునట్లు మీరు ఆయన యందు నిలిచియుండుడి. హల్లెలూయా. మనం ఇంకా మన హృదయాన్ని ఎలా సిద్ధపరచుకోవాలి, ఎలా ముస్తాబు చేసుకోవాలంటే ఆయన వచ్చినప్పుడు అంట మనము ఆయన చూసి సిగ్గుపడే వారిగా ఉండకూడదు. హల్లెలూయా. ప్రభు వచ్చినప్పుడు అయ్యో నేను పాపం చేశాను, నేను దొంగతనం చేశాను, నువ్వు సిగ్గుపడకూడదంట. నువ్వు పాపం చేసావని సిగ్గుపడకూడదంట. వ్యభిచారం చేసావని సిగ్గుపడకూడదంట. మందు తాగేవని సిగ్గుపడకూడదంట. లేకపోతే ఇష్టానుసరమైన లోకానుసరమైన జీవితం జీవించాలని నువ్వు పాపంలో ఉన్నావని దేవుని చూసి సిగ్గుపడి దాక్కునే వారిగా ఉండకూడదు, కానీ ఆయన కొరకు నువ్వు ధైర్యం కలిగి ఉండాలంట. హల్లెలూయా. సిగ్గుపడక ధైర్యం కలిగి ఉండినట్లు నీ హృదయమును ముస్తాబు చేసుకోవాలంట. హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 2వ వచనము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 2వ వచనం. దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రాలైన కన్యకలుగా ఒక్కడే పురుషుని కనుక క్రీస్తునికి సమర్పించవలెనని మిమ్మును ప్రదానము చేసి తిని. హల్లెలూయా. మరి మనం ఎలాగ మన హృదయాన్ని సిద్ధపరచుకోవాలంటే చూడండి, ప్రదానం చేయబడిన కన్యక వివాహానికి ఈ విధంగా అయితే తను సిద్ధపడుతుందో దేవుని రాకడ కొరకు మనం కూడా మన హృదయాన్ని ఆ విధంగా సిద్ధపరచుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. మరి చూడండి, దేవుడు ఇక్కడ మనిషి జీవితానికి గడ్డి పువ్వుకి ఉన్న వ్యత్యాసాన్ని ఇక్కడ చెప్తున్నాడు.
చెప్తున్నాడు. మనిషి జీవితం కూడా గడ్డి పువ్వును పోలి ఉందంట. అది ఆ గడ్డి పువ్వు పూసినప్పుడు ఒక్కరోజే ఉంటున్నా కానీ అది ఆ ఒక్క రోజులోని ఎగిరిపోతుందంట, రాలిపోతుందంట, మరి పాడైపోతుందంట, వాడిపోతుందంట, గతించిపోతుందంట. మానవ జీవితం కూడా మరి ఈ లోకయాత్రలో ఆ విధంగానే వాడిపోవచ్చు, గతించిపోవచ్చు, ఎగిరిపోవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. మరి మానవ జీవితానికి గడ్డి పువ్వుకి చాలా దగ్గర సంబంధం ఉంది. ఎందుకంటే నరుని ఆయువు గడ్డి పువ్వును పోలి ఉందంట. ఆ గడ్డి పువ్వు గతించినట్లు ఒక్క రోజులోనే ఒక్క దినంలో గతించిపోయినట్లు మానవ జీవితం కూడా గతించిపోతుందంట. హల్లెలూయా. మరి ఆ ఒక్క రోజులోనే గతించిపోయినా కానీ ఆ గడ్డి పువ్వు ఏ విధంగా అయితే ఉపయోగపడుతుందో మన జీవితం కూడా దేవునికి ఆ విధంగా ఉపయోగపడాలి. హల్లెలూయా. అది మొట్టమొదటిగా అలంకరింపబడుతుందంట. మనం కూడా మన సత్క్రియల చేత అలంకరింపబడాలి. మరి ఏంట సత్క్రియలు అంటే మనం దీన మనసు కలిగి ఉండాలి. హల్లెలూయా. లోబడే మనస్తత్వం కలిగి ఉండాలి. రెండవదిగా ఎదుగుదల కలిగి ఉండాలి. అది ఏ విధంగా అయితే పువ్వు ఎదుగుతుందో మనం కూడా సత్యం విషయంలోను, క్రీస్తును పోలి నడుచుకోవడంలోను, ప్రేమ విషయంలోను ఎదుగుదల కలిగి ఉండాలంట. అది పరిమళ వాసన వస్తుందంట. మనలో కూడా మరి క్రీస్తు పరిమళ వాసన మనలో నుంచి రావాలి. నాలుగుగా అది అనేక మందిని ఆకర్షిస్తుందంట. నీవు కూడా నీ క్రియల చేత అనేక మందిని ఆకర్షించి దేవుని వైపు త్రిప్పేవాడిగా ఉండాలి. ఐదవదిగా పువ్వు ముస్తాబవుతుందంట. అంటే అది చక్కగా అందంగా విచ్చుకొని అందంగా ముస్తాబవుతుందంట. నీవు కూడా మరి అందంగా ముస్తాబు అవ్వాలంట. నీ శరీరాన్ని అందంగా ముస్తాబు చేయడం కాదు కానీ నీ హృదయాన్ని దేవుని రాకడ కొరకు ముస్తాబు చేయాలంట. ధైర్యముతో, సత్యముతో, ప్రేమతో దేవుని కొరకు మనం ముస్తాబై ఉండాలంట. ఆయన వచ్చినప్పుడు మనం సిగ్గుపడి దాక్కునే వరకు ఉండడం కాదు కానీ ధైర్యం కలిగి ఆయనతో పాటు ఎత్తబడి వారి గుంపులో మనం ఉండాలంట. హల్లెలూయా, హల్లెలూయా. మరి గడ్డి పువ్వులు నీ జీవితం కూడా ఎంత చిన్నదో దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆ గడ్డి పువ్వు దాని జీవితము ఎంతో చిన్నది, ఒక్కరోజే దాని జీవితము. మరి దేవుడు మనకిచ్చిన ఈ జీవితాన్ని కూడా మనం దేవుని కొరకు వాడాలని మనము గ్రహించాలి. కానీ మానవుడు ఏం చేస్తున్నాడు? మరి దేవుని కొరకు వాడుకోకుండా ఈ లోకంలో ఉన్న కలహాలు, ఈర్ష్యతోను, పగలతోను, కోపముతోను తన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధంగా కాకుండా మనము దేవుని కొరకు మనము జీవించాలి. హల్లెలూయా. ప్రతి ఒక్కరు గ్రహించాలి, నా జీవితము నీటి బుడగ వంటిది, నా జీవితము గడ్డి పువ్వు వంటిది. అది ఏ విధంగా అయితే వాడిపోతుందో, రాలిపోతుందో, ఏ విధంగా అయితే అది ఎగిరిపోతుందో, నా జీవితం కూడా ఏదో ఒక దినమందు ఎగిరిపోతుంది, ఏదో ఒక దినమందు రాలిపోతుంది, ఏదో ఒక దినమందు గతించిపోతుంది. నాకున్న ఈ కొద్ది సమయాన్ని దేవుని కొరకు నేను వాడాలి, దేవుని కొరకు నేను ముస్తాబవ్వాలి, దేవుని కొరకు దేవుని పరిమళాన్ని నేను వెదజల్లాలి, దేవుని కొరకు నేను అలంకరింపబడాలి, దేవుని కొరకు నేను ఎదగాలి, దేవుని వైపు అనేక మందిని తిప్పాలని నీ జీవితాన్ని దేవుని కొరకు వాడితే కనుక హల్లెలూయా, ఆ విధంగా నువ్వు దేవుని కొరకు జీవిస్తే కనుక ఖచ్చితంగా దేవుడు రాకడ సమయంలో నిన్ను ఎత్తబడి వారి గుంపులో ఉంచుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధంగా కాకుండా నీ ఇష్టానుసరమైన జీవితం జీవిస్తూ నువ్వు విర్రవీగుతూ ఉంటే కనుక ఏదో ఒక దినమందు నీ జీవితం గతించిపోయినప్పుడు నువ్వు పరలోకానికి కాకుండా నరకానికి వెళతావంట. హల్లెలూయా. మరి ప్రియమైన సహోదరులారా, ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట మరి గడ్డి పువ్వు లాంటి ఈ చిన్న జీవితాన్ని మనము దేవుని కొరకు సమర్పించుకుంటే, దేవుని కొరకు మనం జీవిస్తే గనక మనం నిత్య రాజ్యానికి వారసులం అవుతామంట. ఆయనతో పరలోకంతో ఆ రాకడలో అనేక శ్రమలు అనుభవించినా కానీ ఆ రాకడ సమయంలో మనము ఎత్తబడి వారి గుంపులో ఉండి ఆయనతో మనము సహవాసం చేసి నిత్యం ఆయనతో ఆ పరిశుద్ధ దేవుణ్ణి పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని మనము కొనియాడుతున్నట్లు, ఆయన స్తుతించినట్లు ఆయన ముందు మనము నిలబడతామంట. ఆ విధంగా కాకుండా ఒకవేళ నువ్వు ఈ లోకంలో కనుక నువ్వు వేర్చుల చేత, కోపం చేత, పాపము చేత, నీకున్న వ్యసనాల చేత బానిస్తూ అయిపోయి నీకు ఇష్టానుసరమైన జీవితాన్ని జీవిస్తే గనక, నీకు ఇష్టానుసరమైన ఆ వ్యసనాల చేత నీ హృదయాన్ని ముస్తాబు చేసుకుంటే గనక ఆయన వచ్చినప్పుడు నువ్వు సిగ్గుపడి దాక్కునే పరిస్థితిలో ఉంటావంట. నువ్వు సిగ్గుపడి దాక్కొని ఆయన తీర్పునకు లోబడి ఆయన తీర్పునకు నువ్వు గురి అయ్యి నరకానికి వెళతావంట. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, చాలా మంది అనుకుంటారు ఇంకా నాకు చిన్న వయసే కదా, ఇంకా నాకు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలే కదా, ఇంకా నాకు 50 సంవత్సరాలే కదా, ఇంకా నాకు 30 సంవత్సరాలే కదా, ఇంకా చాలా జీవితం ఉంది. దేవుడు చెప్పాడు కదా బలవంతుడు 70 సంవత్సరాలైనా జీవించగలడని. నేను ఇప్పుడు ఒక 50
సంవత్సరాలు వచ్చినప్పుడు లేదా 60 సంవత్సరాలు వచ్చినప్పుడు నేను బాప్తిసం తీసుకుంటాలే, అప్పుడు దేవుని తెలుసుకుంటాలే, అప్పుడు వారికి ఎంత చక్కగా తినుచు తాగొచ్చు సుఖించుచు నా కొరకు నేను జీవిస్తాను, ఈ లోకం కొరకు జీవిస్తాను, ఈ లోకంలో ఉన్న సుఖభాగ్యాలన్నీ నేను అనుభవిస్తానని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ దేవుడు చెప్తున్నాడు, ఆ గడ్డి పువ్వు పూసినా కానీ ఒకవేళ గాలి వచ్చిందంటే అది ఎగిరిపోతుందంట. ఆ గడ్డి పువ్వు జీవితం ఒక రోజైనా సరే ఒకవేళ వరద వచ్చిందంటే అది కొట్టుకొని పోతుందంట. మరి చూడండి, ఈ లోకంలో ఇప్పటికే ప్రపంచం అంతా చాలా అల్లకూలంగా ఉంది. మరి కరోనా వచ్చినప్పుడు అనేక మంది గతించిపోయారు. వారు అనుకొని ఉండరు నేను చనిపోతానని, వారు ఊహించి ఉండరు చనిపోతామని. కానీ ఇప్పుడు వరదలు వచ్చినప్పుడు అనేక మంది చనిపోతున్నారు. వాళ్ళు ఊహించి ఉండరు ఈ వరదలు వస్తాయి, నా కుటుంబం కొట్టుకుపోతుంది, నా ప్రాణం పోతుందని ఎవరు ఊహించుండరు. కానీ నీకున్న ధనము కానీ, నీకున్న పలుకుబడి కానీ, నీకున్న పేరు ప్రతిష్టలు కానీ, లేకపోతే నీకున్న డబ్బు, నీకున్న ఆరోగ్యం ఏది కూడా నిన్ను కాపాడలేకపోయింది ఇటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో. కానీ ఈ పరిస్థితుల్లో కూడా నువ్వు ఒకవేళ చనిపోయినా కానీ నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళాలంటే నువ్వేం చేయాలంటే ఈ కొద్ది జీవితాన్ని, ఆ పువ్వు ఏ విధంగా అయితే ఉపయోగపడుతుందో ఆ విధంగా నీ జీవితాన్ని అలంకరించుకోవాలంట. సత్క్రియల చేత అలంకరించుకోవాలి, దేవుని కొరకు జీవించాలి, దేవుని శ్వాసను కలిగి ఉండాలి, దేవుని వైపు అనేక మందిని నడిపించాలి. దేవుని కొరకు నీ హృదయాన్ని సిద్ధపరచుకొని ముస్తాబు చేసుకొని ఆయన ఎప్పుడు వస్తాడని నువ్వు ఎదురు చూస్తూ ఉంటే కనుక ఈ ఎన్ని రాకడలు వచ్చినా గానీ, ఎన్ని ప్రళయాలు వచ్చినా గానీ, ఎన్ని వరదలు వచ్చినా, ఎన్ని కరోనాలు వచ్చినా సరే నువ్వు దేనికి భయపడవంట. అమ్మో వరద వచ్చి నేను కొట్టుకుపోతానేమో, కరోనా వచ్చి నేను చచ్చిపోతానేమో, భూకంపాలు వచ్చి నేను చచ్చిపోతానేమో భయం ఉండదంట. ఎందుకంటే అటువంటి స్థితిలో ఉంటే కనుక నువ్వు అలా ధైర్యం కలిగి ఉంటే కనుక రాని వచ్చినా ఒకవేళ నేను చనిపోయినా కానీ నా జీవం గల దేవుని దగ్గరికి నేను వెళ్తాను, నా పరలోక రాజ్యానికి నేను వెళ్తాను, నా దేవుని ప్రక్కలని కూర్చొని ఉంటాను, ఆయనతో సంతోషంగా ఉంటాను, నేను నిత్యరాజ్యం చేర్చబడతాను, నేను నరకానికి వెళ్ళనని ఒక ధైర్యం నీకు ఉంటుందంట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ఏ విధంగా జీవించాలంటే దేవుని కొరకు జీవించాలి కానీ ఈ లోకం వైపు మనము చూడకూడదంట. ఇప్పటికైనా ప్రియమైన సహోదరు సహోదరులారా, ప్రభు సెలవిస్తున్న మాట, ఇప్పటికీ నీకు నువ్వు రక్షణ లేకుండా ఉన్నావా, లేదా బాప్తిసం లేకుండా ఉన్నావా, దేవుని తెలుసుకోలేదా, మందిరానికి వెళ్ళడం మానివేసావా, మరి పరిస్థితులను చూసి దేవుని కొరకు ఆ గడ్డి పువ్వు ఏ విధంగా అయితే ఉపయోగపడుతుందో నీ జీవితం కూడా దేవుని కొరకు ఉపయోగపడాలంటే ఇప్పుడే నీ హృదయాన్ని దేవునికి సమర్పించు. ఈ లోకం అశాశ్వతము, దేవుని రాజ్యమే శాశ్వతము. హల్లెలూయా, హల్లెలూయా. నీ మాటలు ఆయన వినికిడిలో ఆలకించును గాక. ప్రార్థన చేసుకుందాం. అందరం లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాము. హల్లెలూయా. స్తోత్రం పరిశుద్ర మహాపరిశుద్ర నీ కొందనాలు స్తోత్రాలు వేస్తాయి. ఆశ్చర్యకరుడానికి స్తోత్రములు నా ప్రభా. అయ్యా ఇదిగో నా ప్రభా, మరి నా ప్రభా నాయన ఈ రోజు నువ్వు మాట్లాడుతున్నావు నా ప్రభా. అయ్యా ఈ అల్ప జీవితము నా ప్రభా నాయన, అయ్యా ఈ పువ్వు లాంటి జీవితము నా ప్రభా నాయన, అయ్యా గడ్డి పువ్వు లాంటి జీవితం నా మాదని చెప్తున్నావు నా ప్రభా నాయన. అయ్యా పువ్వు వాడిపోయినట్లు మా జీవితం వాడిపోతుందంటున్నావు నా ప్రభా నాయన. అయ్యా ఉన్న కొద్ది సమయాన్న ప్రభా నీ కొరకు ఉపయోగించమని నువ్వు మాట్లాడుతున్నావు నా యేసయ్యా. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు స్తోత్రాలు యేసయ్యా. అయ్యా మరి ఆ పువ్వు ఎప్పుడు వాడిపోతుందో తెలియదు నా ప్రభా, ఎప్పుడు రాలిపోతుందో తెలియదు నా ప్రభా నాయన. అది ఏ క్షణమైనా జరగవచ్చు నా ప్రభా నాయన. మరి ఈ జీవితం కూడా నా ప్రభా నాయన ఎప్పుడు రాలిపోతుందో ఎప్పుడు వాలిపోతుందో తెలియదు నా ప్రభా. ఏ క్షణమైనా నీ రాకడ రావచ్చు నా ప్రభా నాయన. మరి నీ కొరకు సిద్ధపడి నా ప్రభా నాయన, నీ కొరకు నా ప్రభా ధైర్యం కలిగి ఉండే కృపను దయచేయండి యేసయ్యా. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు యేసయ్యా. నీకు స్తోత్రములు నా ప్రభా. పువ్వు లాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. పువ్వు లాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. ఏ దినమందైనా ఏ క్షణమైనా, ఏ దినమందైనా ఏ క్షణమైనా రాలిపోతుంది నేస్తమా, వాడిపోతుంది నేస్తమా, రాలిపోతుంది నేస్తమా, వాడిపోతుంది నేస్తమా. పువ్వు లాంటిది జీవితం
రాలిపోతుంది. గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. పాలరాతి పైన నడచినా కానీ పట్టు వస్త్రాలే నీవు తొడిగిన గాని, పాలరాతి పైన నడచినా కానీ పట్టు వస్త్రాలే నీవు తొడిగిన గాని, అందలము పైన కూర్చున్న గాని అందనంత స్థితిలో నీవున్నా కానీ, అందలము పైన కూర్చున్నా కానీ అందనంత స్థితిలో నీవున్నా కానీ, కన్ను మూయడం ఖాయం, నిన్ను మోయడం ఖాయం. కన్ను మూయడం ఖాయం, నిన్ను మూయడం ఖాయం. కళ్ళు తెరుచుకోనేస్తామా, యేసుని కలుసుకో మిత్రమా. కళ్ళు తెరుచుకోనేస్తామా, కలుసుకో యేసుని మిత్రమా. పువ్వు లాంటిది జీవితం రాలిపోతుంది. గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. జ్ఞానమున్నదని నీవు బ్రతికిన గాని, డబ్బుతో కాలాన్ని గడిపినా గాని, జ్ఞానమున్నదని నీవు బ్రతికిన గాని, డబ్బుతో కాలాన్ని గడిపిన గాని, జ్ఞానము నిన్ను తప్పించదు తెలుసా. డబ్బు నిన్ను రక్షించదు తెలుసా. జ్ఞానము నిన్ను తప్పించదు తెలుసా. డబ్బు నిన్ను రక్షించదు తెలుసా. మరణము రాకముందే అది నిన్ను చేరకముందే, మరణము రాకముందే అది నిన్ను చేరకముందే, పాపాలు విడుపునిస్తామా. ప్రభుని చేరు మిత్రమా, పాపాలు విడుపునిస్తామా. ప్రభుని చేరు మిత్రమా. పువ్వు లాంటిది జీవితం రాలిపోతుంది. గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. ఇలలో నీవు నేను స్థిరము కాదుగా, ధరలో మనకేది స్థిరము కాదుగా. ఇలలో నీవు స్థిరము కాదుగా, ధరలో మనకేది స్థిరము కాదుగా. ఎంత సంపాదించినా వ్యర్థము తెలుసా, ఏది నీతో రాదని తెలుసా. ఎంత సంపాదించినా వ్యర్థమని తెలుసా, ఏది నీతో రాదని తెలుసా. వాడిపోయి రాలక ముందే ఎత్తి పారవేయక ముందే, వాడిపోయి రాలక ముందే ఎత్తి పారవేయక ముందే, పాపాలు విడువనేస్తామా. ప్రభుని చేరు మిత్రమా, పాపాలు విడువనేస్తామా. ప్రభుని చేరు మిత్రమా. పువ్వు లాంటిది జీవితం రాలిపోతుంది. గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. ఏ దినమందైనా ఏ క్షణమైనా, ఏ దినమందైనా ఏ క్షణమైనా రాలిపోతుంది నేస్తమా. వాడిపోతుంది నేస్తమా, రాలిపోతుంది నేస్తమా. వాడి
వాడిపోతుంది నేస్తమా, పువ్వు లాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. అవును ప్రభా నాయన, పువ్వు లాంటి మా జీవితమున ప్రభా, గడ్డి లాంటి జీవితమున ప్రభా, నీటి బుడగ వంటి ఈ బ్రతుకున ప్రభా రాలిపోతుంది, వాడిపోతుంది నా ప్రభా. అది ఏ క్షణమైనా నా ప్రభా, ఏ దినమైనా కావచ్చు నా ప్రభా నాయన. అయ్యా ఈ లోకం శాశ్వతం కాదు నా ప్రభా నాయన. అయ్యా పట్టు వస్త్రాలు ధరించిన గారు ప్రభా, మేడ మెద్దలో నివసించిన గారు నా ప్రభా నాయన. అయ్యా మరణం వచ్చినప్పుడు నా ప్రభా నాయన, అయ్యా తండ్రి ఇదిగో నా ప్రభా నాయన, అయ్యా మోయక తప్పదన్ను మాట్లాడుతున్నావు నా ప్రభా. ఈ లోకం శాశ్వతం కాదన్న ప్రభా, ఈ లోకధనం శాశ్వతం కాదన్న ప్రభను మాట్లాడుతున్నావు నా ప్రభా. అయ్యా తండ్రి ఇదిగో నా ప్రభా, అయ్యా తండ్రి ప్రతి బిడ్డను జ్ఞాపం చేసుకున్న ప్రభా. మరి మరణం వారి దరికి చేరక ముందే నా ప్రభా నాయన, అయ్యా తండ్రి కట్టిపై వారిని పెట్టక ముందే నా ప్రభా నాయనా, అయ్యా వారి పాపాలు విడిచిపెట్టిన ప్రభ నీ వైపు తిరిగే కృపను దయచేయండి నా ప్రభ. ప్రతి ఒక్కరు నీ హృదయంలో దేవుని ఒప్పుకో, లైవ్లో చూస్తున్న వారు కూడా నీ హృదయంలో దేవుని ఒప్పుకో. అవును ప్రభా నాయనా, మరణము మా దరికి చేరక ముందే నా ప్రభ, ప్రమాదం మా దరికి చేరక ముందే నా ప్రభ, నా హృదయంలో నీకు చోటు ఇవ్వాలి నా ప్రభ. నా హృదయాన్ని కరగండి నా ప్రభ, కఠినమైపోయిన నా హృదయాన్ని కరిగించిన ప్రభ, మాంసపు గుండెను దయచేయి ప్రభ నాయనా. అయ్యా ఇదిగో నా ప్రభ, ఈ క్షణమే నా ప్రభ నాయనా, నా జీవితాన్ని నీకు సమర్పించుకుంటున్నా నా ప్రభా నాయనా. అయ్యా నీ కొరకు జీవిస్తాను ప్రభా నాయనా, అయ్యా పువ్వులాగా నీ కొరకు పరిమళిస్తాను నా ప్రభా నాయనా. అయ్యా నీ కొరకు నా ప్రభా నాయనా, అనేక మంది నీ సన్నిధికి నడిపిస్తాను నా ప్రభా. నీ కొరకు పరిమళ సువాసన కలిగి ఉంటాను నా ప్రభా. అయ్యా నీ రాకడ కొరకు నా హృదయాన్ని ముస్తాబు చేసుకుంటాను ప్రభా అని ఎంతమంది అయితే తమ హృదయాల్లో నిర్ణయించుకున్నారు, ప్రతి ఒక్కరు తమ కుడి చేతిని పైకెత్తి పరిశుద్ధ దేవుని వైపు తీర్మానం చేసుకోండి. అవును ప్రభా నాయనా, ఇంక ఈ లోకం వైపు చూడన్నా ప్రభా, ఈ లోకాశల వైపు చూడన్నా ప్రభా నాయనా. అయ్యా తండ్రి జీవితం ఇప్పుడు వరకు శాశ్వతం అనుకున్న ప్రభా, ఈ ధనము శాశ్వతం అనుకున్న ప్రభా, నాకున్న బంధువులు శాశ్వతం అనుకున్న ప్రభా, నాకున్న ఈ జీవితం శాశ్వతం అనుకున్న ప్రభా. కానీ నా ప్రభా, గడ్డి పూలంటి జీవితం శాశ్వతం కాదన్న ప్రభా. నీ రాజ్యమే, నీ పరలోక రాజ్యము శాశ్వతమని మాట్లాడేవు నా ప్రభా. అయ్యా తండ్రి నా ప్రభా నాయన, నీకు వందనాలు ప్రభా. ఈ రోజు నుంచి నీ కొరకు నేను జీవిస్తాను ఇస్తాయా, నీకు వందనాలు ప్రభా. పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు నా ప్రభా. అయ్యా ఇదిగో నా ప్రభా, ఎంతమంది అయితే బిడ్డలు తమ హృదయంలో నా ప్రభా నైనా నిర్ణయించుకున్నారు నా ప్రభా. అయ్యా నిర్ణయించుకున్న దాని ప్రకారం నా ప్రభా, ఆ బిడ్డలు ఈ క్షణం నుంచి నీ కొరకు జీవించడానికి నీ కృపను దయచేయండి నా ప్రభా నైనా. అయ్యా తండ్రి ఇదిగో నా ప్రభా నైనా, ఎన్ని విపత్తులు వచ్చినా నా ప్రభా, ఎన్ని భయంకరమైన పరిస్థితులు వచ్చినా నా ప్రభా నాయన, వారి నీ కొరకు వేగరపడుచున్న ప్రభా, నీ ఎంత ధైర్యంతో నా ప్రభా నాయన, నీ రాకడ వచ్చినప్పుడు ఆయన సిగ్గుపడి దాక్కునే వాడి కాకుండా నా ప్రభా, ధైర్యంతో నా ప్రభ నీ ఎందు నిలబడిన ప్రభా నాయన. అయా తండ్రి ఇదిగో పరలోక రాజ్యానికి నా ప్రభ, నిత్య రాజ్యానికి వారసులుగా నీ కృపను దయచేయండి అయ్యా. అయ్యా రక్షణ లేని బిడ్డలు కూడా రక్షణకి నడిపించండి నా ప్రభా నాయన. అయ్యా రక్షణ తీసుకొని తప్పిపోయిన ప్రతి బిడ్డను ప్రభా మరలా తిరిగి నీ సన్నిధికి నడిపించండి యేసయ్యా. పరిశుద్ధాత్మ దేవాన్ని సహాయం చేయండి నా ప్రభా. మితబడిన వాక్యాన్ని నీరుకట్టి ఫలింప చేయండి నా ప్రభా. ప్రతి హృదయంలో నా ప్రభా మంచి నేలలు పడిన విత్తనంలాగా నా ప్రభా, వారి హృదయంలో ఫలించి మొలకెత్తి నా ప్రభా నాయన, ఇది మహావృక్షంగా మారిన ప్రభా, వారి జీవితంలో కార్యం చేయడానికి నీ కృపను దయచేయమని, అవి కొద్ది వాక్యం పాదాలు చెంది చేర్చుకోమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి.